ఆకాశంలో వేల అడుగుల ఎత్తు నుంచి శత్రు రాడార్లు కళ్ళుగప్పి వారి భూభాగంలోనికి అడుగు పెట్టకుండానే వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అభేద్యమైన బంకర్ ముక్కలైపోతే అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్న నేటి కాలంలో ఫైటర్ ప్రాణాలకు ముప్పు లేకుండా యుద్ధం గెలవడం సాధ్యమేనా? భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO దీనికి సమాధానం వెతుకుతుంది. అదే భూమి. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల కోసం తయారవుతున్న ఈ కొత్త బ్రహ్మాస్త్రం భారత వైమానిక దళ సామర్థ్యాన్ని ఎలా మార్చబోతుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. గతంలో యుద్ధం అంటే శత్రు తలపైన బాంబులు వేయడం, కానీ నేడు పరిస్థితి మారింది. శత్రు దగ్గర లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఉంటే మన యుద్ధ విమానాలు వారి బోర్డర్ దాటడం అంటే ఆత్మహత్యతో సమానం. మరి శత్రు కమాండ్ సెంటర్లు, వంతెనలు మరియు ఆయుధాగారాలను ధ్వంసం చేయడం ఎలా? ఇక్కడే స్టాండ్ ఆఫ్ వెపన్ అవసరం ఏర్పడుతుంది. అంటే శత్రు దాడి చేయలేని సురక్షిత దూరంలో ఉండి మనం చేసే అటాక్. సంస్కృతంలో భూమి అంటే భూమికి సంబంధించిందని అర్థం. ఇది ఒక భారీ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. దీనిని లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ వెపన్ LRSHO అని పిలుస్తుంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే దీనిని సుఖోయ్ 30 MKI విమానంలోని BD4 లాంచర్ ద్వారా ప్రయోగిస్తారు. సాధారణంగా ఇవి 500 నుండి 1000 కిలోల బరువు ఉండే భారీ బాంబులను మోసుకెళ్లడానికి వాడతారు. అంటే భూమి ఒక చిన్న మిసైల్ కాదు, శత్రు అండర్ గ్రౌండ్ బంకర్లను కూడా పిండి చేయగల సామర్థ్యం దీనికి ఉంది. కేవలం మిసైల్ ఉంటే సరిపోదు, అది విమానంతో మాట్లాడగలగాలి. ఇందుకోసం భారత వైమానిక దళానికి చెందిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ SDI సుఖోయ్ విమానంలోని మిషన్ కంప్యూటర్ మరియు డిస్ప్లే ప్రాసెసర్ను అప్గ్రేడ్ చేస్తుంది. దీనివల్ల పైలట్ తన కాక్పిట్ స్క్రీన్ ద్వారానే ఈ మిసైల్ను చాలా ఖచ్చితత్వంతో గురిపెట్టి వదలగలడు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ ప్రాజెక్టుకు RCMA మరియు DGAQA వంటి నేషనల్ సర్టిఫికేషన్ ఏజెన్సీలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. దీని అర్థం ఏమిటో తెలుసా? భూమి కేవలం భూమి మీదే కాదు, సముద్రంలో శత్రువు యుద్ధ నౌకలను వెంటాడేందుకు కూడా వాడే అవకాశం ఉంది. అంటే ఇటు ఎయిర్ ఫోర్స్ అటు నేవీ రెండిటికి ఇది ఒకే రకమైన రక్షణ కవచం కాబోతుంది. భౌమి గ్రౌండ్ టెస్టింగ్ ప్రారంభం కావడం అంటే భారత రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ వైపు మరో పెద్ద అడుగు వేసినట్టే. విదేశీ ఆయుధాల మీద ఆధారపడకుండా మన సొంత సాంకేతికతతో శత్రువును గడగడలాడించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ భూమి వెపన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఇది మన వాయుసేన బలాన్ని ఎంతవరకు పెంచుతుంది? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.